అందరికీ నమస్కారం అండి. పోతన భాగవతం నుండి అలవైకుంఠపురంబులో నగరిలో పద్యం. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమావినోదియకు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాళించి సంరంభియై. దీని భావం, అది వైకుంఠం, అందులో రాజనగరం, ఆ మూలగా ఒక పెద్ద మేడ, ఆ మేడ పక్కనే ఒక మందారవనం, ఆ తోట మధ్యలో ఒక అమృత సరస్సు, ఆ సరోవరం ఆనుకొని చంద్రకాంత మణివేదిక, ఆ వేదిక మీద కలువ పూల పాన్పు, ఆ పాన్పు పైన శ్రీ మహాలక్ష్మితో సరసాలాడుతున్నాడు శ్రీమన్నారాయణుడు. ఆ సమయంలో ఆ స్వామికి ఆపన్నుడైన గజేంద్రుని ఆర్తకంఠం వినిపించింది. వినగానే ఆయన చివాలును లేచాడు. ఈ సన్నివేశాన్ని పోతన గారు చాలా చక్కగా వర్ణించారు. ఈ విధంగా గజేంద్రుని కాపాడాలనే ఆ సంబరంలో లక్ష్మీదేవికి చెప్పకుండా తన చేతిలో ఉన్న ఆమె పైటి చెంగుని సైతం విడిచిపెట్టకుండా, శంఖచక్రాలు పట్టుకోకుండా మైమరిచి పరిగెత్తుతున్న ఆ ప్రసన్నుణ్ణి ఇంకొక పద్యంలో చిత్రీకరించారు. ధన్యవాదాలండి.